క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు మనము ఒక వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పాలి అని బైబిల్ చెప్తుంది. ఎందుకు బైబిల్ అలా చెప్తుంది? జ్ఞానాన్ని వ్యక్తీకరణ చేసింది. ఒక జ్ఞానము మన ముందుకు వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని ఎలా వ్యక్తీకరణగా చేస్తుందంటే, ఒక అక్కతోటి వ్యక్తీకరణ చేస్తూ మాట్లాడుతుంది. అక్కకు బైబిల్ వేసిన పీఠం అది, పాత్ర అది, ఉన్నతమైన ఒక పొజిషన్ని బైబిల్ ఇచ్చింది. మోషేని గమనించినట్లయితే, మోషే నీళ్ళల్లో వదిలివేయబడినప్పుడు మోషే యొక్క అక్క గమనించింది, వెంబడించింది, అతని కోసము తల్లిని తీసుకొని వచ్చింది. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు చెప్పుడి. అక్కకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వండి. అక్కను దేవుడు జ్ఞానంతో పోల్చి ఉన్నాడు. అక్కను సన్మానించండి, తోబుట్టువును సన్మానించండి, గౌరవించండి. మీకందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.